ఇవాళ ఏంటంటే వైకుంఠ ఏకాదశి హిందూ పండుగల ప్రకారం కూడా చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ వెదర్ కూడా చాలా దారుణం ఉంది లాస్ట్ 1 వీక్ నుంచి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. నా చిన్న పూజ కదా అన్నమాట ఇక్కడ ఇంట్లో. ఇంకా జీడిపప్పులు కొన్ని ఉంచుకుని సో ఇక పరమాన్నం కూడా రెడీ. హ్యాపీ బర్త్డే లక్కీ. వికీ లక్కీ బాయ్. ఇంకా సింపుల్ గా పూజ చేసుకున్నాను. ఫ్రూట్స్ అంటే 1/2 kg యాపిల్స్ తినేను. సో అయిపోవచ్చాయి. ఇంక ఇవే 2 లాస్ట్ ఉన్నాయి. ప్రిపేర్ చేసి ఆమెకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. పొద్దున్న పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు వెళ్ళావు పైకి. పాపం పొద్దున్న చపాతీలు ఉంటే అవే తింటున్నారు. సో మీరు కూడా ఇలాగే చేయండి. ఒక చిన్న టిప్ అంతే. రెడీ అయిపోయాయి అనమాట. బాగా వచ్చాయి. చూడడానికి అయితే చాలా బాగుంది. మా పిల్లల్ని తీసుకురావడానికి ఆల్రెడీ అందరూ వెళ్తున్నారు. బాగా కనిపిస్తుందా? మొత్తం ఐస్ ఫామ్ అయిపోయింది రోడ్ల మీద అంతా కూడా. సరే ఇంకా రిస్క్ ఎందుకని. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇవాళ ఏంటంటే వైకుంఠ ఏకాదశి అండ్ అలాగే మా పాప బర్త్డే కూడా. బర్త్డే అంటే ఆల్రెడీ ఇంగ్లీష్ బర్త్డే అయితే అయిపోయింది అనమాట. మా పాప వైకుంఠ ఏకాదశి రోజు పుట్టింది. సో అందుకని మేము ఏంటంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము అలాగే హిందూ పండుగల ప్రకారం కూడా చేసుకుంటాం అనమాట. సో ఈ రోజు ఇంకా వైకుంఠ ఏకాదశి పూజ మాత్రం మేము ఖచ్చితంగా చేసుకుంటాము. ఎందుకంటే ఆ రోజు మా పాప పుట్టింది అండ్ మా ఇంట్లో చాలా స్పెషల్ రోజు అనమాట ఆ రోజు. సో అందుకని వైకుంఠ ఏకాదశి మాత్రం మంచిగా చేసుకుంటాము. మేము వైకుంఠ ఏకాదశి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఒక వీడియో లాగా చేసి పెడితే మా పాపకు కూడా గుర్తుంటుంది కదా అని బ్లాగ్ చేస్తున్నాను అనమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో నేనైతే పొద్దున్నే లేచి స్నానం చేస్తాను. వైకుంఠ ఏకాదశికి ఇక్కడైతే హాలిడేస్ ఉండవు, లైక్ యూనో లీవ్ ఏమి ఇవ్వరు. సో ఇవాళ స్కూల్ ఉంది మా పిల్లలకి. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా స్నానం చేయించాలన్నమాట. ఇప్పుడైతే లేచి రెడీ చేసి స్కూల్కి పంపించాలి. పరమాన్నం మాత్రం చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి దీపం పెట్టుకుందాం అనుకుంటున్నాను. పిండి దీపాలు అయితే పెడదాం అనుకున్నాను కానీ ప్రతి ఇయర్ పిండి దీపాలు పెట్టుకోవడం నాకు అలవాటు. బట్ ఈసారి ఏంటంటే అసలు లేట్గా లేచాము. ఇక్కడ వెదర్ కూడా చాలా దారుణం ఉంది లాస్ట్ 1 వీక్ నుంచి. అసలు మెలకు రాలేదు. సో కొంచెం లేట్గా లేచాను. సో అందుకే ఇంకా పరమాన్నం మాత్రం చేసి దేవుడికి నైవేద్యం పెడదాం అనుకుంటున్నాము. వీలైతే ఇంకా టెంపుల్ కి కూడా వెళ్తాము. ఈస్ట్ హ్యామ్ కి ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. వెళ్తే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇక ప్రసాదం అయితే ఉడుకుతుంది అనమాట. ప్రసాదం రెడీ అయ్యే లోపు ఇంకా పూజ గది మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను కదా. ఇదే నా చిన్న పూజ గది అనమాట ఇక్కడ ఇంట్లో. సో ఇంకా పటాలన్నీ దేవుడి ఫొటోస్ అన్నీ నీట్గా తుడుచుకొని బొట్లు పెట్టుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే నా దగ్గర లేదనమాట. ఇండియాలో ఉండేది కానీ ఇక్కడైతే లేదు. సో ఇక్కడ అన్ని దేవుళ్ళు కలిసిన ఫోటోలోనే వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు. సో ఇంకా ఈ ఫోటోకి దండం పెట్టుకొని పూజ చేసుకోవాలి ఈరోజు. వైకుంఠ ఏకాదశి అంటేనే ఈరోజు శ్రీమన్నారాయణుడికి పూజ చేసుకోవాలి కదా. సో ఇక ఫైనల్లీ పరమాన్నం కూడా రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా జీడిపప్పులు కొన్ని ఉంచుకుని వేసేసుకుంటే రెడీ అయిపోతుంది. పూజకంతా రెడీ చేసేసుకున్నాను. ఇంక ఇది పరమాన్నం ప్రసాదం కూడా రెడీ అయిపోతే కొద్దిగా నెయ్యి ఎక్కువ పడుతుంది అనమాట. ఇది జిఆర్బి నెయ్యి. నేను ఇక్కడ ఇండియన్ స్టోర్లో తెచ్చుకుంటాను అనమాట. చాలా బాగుంటుంది. ఓన్లీ ప్రసాదాలకి పిల్లలకి మాత్రమే వాడతాను. సో ఇక పరమాన్నం కూడా రెడీ. దేవుడికి నైవేద్యం పెట్టుకొని పూజ చేసుకోవాలన్నమాట. సో లక్కీ కూడా రెడీ అనమాట. రెడీగా స్కూల్కి వెళ్ళడానికి. సో మా పాప బర్త్డే ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు పుట్టిందనమాట. హ్యాపీ బర్త్డే లక్కీ. సో ఎవ్రీ ఇయర్ లైక్ యూనో 2 సార్లు చేసుకుంటాము. బట్ ఇక్కడ ఏంటంటే వైకుంఠ ఏకాదశికి హాలిడే ఉండదు కదా. సో స్కూల్కి పంపిస్తున్నాము. టైం అవుతుంది. నాన్న ఈజ్ ఆల్సో రెడీ. స్కూల్కి వెళ్ళేసి వచ్చేసేయి. విల్ సెలబ్రేట్ ఇన్ ద ఈవినింగ్. ఓకే, వీలైతే టెంపుల్కి వెళ్దాం. బాయ్ లక్కీ. విక్కీ బాయ్. విక్కీ బాయ్. విక్కీ లక్కీ బాయ్. ఇక పూజ కూడా అయిపోయిందనమాట. పువ్వులు తెచ్చుకోలేదు. సో ఇంటి దగ్గర ఉన్న పువ్వులతోనే కొన్ని పెట్టుకొని ఇంకా సింపుల్గా పూజ చేసుకున్నాను. సో ఫైనల్లీ లంచ్ టైం వచ్చేసింది. 12 అవుతున్నట్టుంది టైము. సో లంచ్ అయితే ఏం లేదు ఈరోజు. వైకుంఠ ఏకాదశి కదా. సో ప్రతి వైకుంఠ ఏకాదశికి నేను ఉపవాసం ఉంటాను. సో ఈ ఫ్రూట్స్ అంటే 1/2 kg యాపిల్స్ తినేను.
ఒక యాపిల్ ఒక 2 యాపిల్స్ అట్లా తింటాను అనమాట. సో ఇంక ఈ యాపిల్స్ తినేస్తే నా లంచ్ అయిపోతుంది ఈరోజు. సో తర్వాత ఏంటంటే ఈరోజు మా పాప బర్త్డే అని చెప్పాను కదా. సో ఆమెకి ఇష్టమైన స్వీట్ అనమాట గులాబ్ జామున్. నేను ఇలాంటి గులాబ్ జామున్ ప్యాకెట్స్ ఇండియా నుంచి తెప్పించి పెట్టుకుంటాను అనమాట. సో అయిపోవచ్చాయి, ఇంక ఇవే 2 లాస్ట్ ఉన్నాయి. మా వారి బర్త్డే కోసం అని ఎత్తి పెట్టాను అనమాట నేను. ఇంకా మా పాపకి చాలా ఇష్టము అని అడిగింది ఆమె, ఈరోజు నీ బర్త్డే కదా నాన్న ఏం చేసి పెట్టమంటావు అంటే గులాబ్ జామున్లు కావాలి అని అడిగింది. సో ఇంకా అది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంక ఇది ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళ స్కూల్ నుంచి వచ్చే లోపల అయిపోతుందో లేదో చూడాలి. టైం ఏంటంటే 1:30 అవుతుంది. వాళ్ళు ఇంకో 2 గంటల్లో వచ్చేస్తారు. చూద్దాం, ఇది ప్రిపేర్ చేసి ఆమెకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. సో పిండి అయితే చక్కచక్క కలిపేసుకున్నాను. ఇంకా మెయిన్ పని ఇప్పుడే అనమాట. ఇవన్నీ రౌండ్స్ చేసే లోపల అరగంట టైం పట్టిద్ది. సో ఇంకా అవన్నీ రౌండ్గా చేసుకుంటే జీరా కాంచుకుని ఇంకా గులాబ్ జామ్ చేసేస్తే మా పాప ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో చూద్దాం. వచ్చేలోపు చేసేస్తాను. పొద్దున పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు వెళ్ళావు పైకి, టైం 2 అవుతుంది. ఏం తింటావు? ఏం తినకుండా చపాతీలు ఉన్నాయి. సో లంచ్ అయితే ఏం చేయలేదు, చపాతీలు అలాగే ఆలు కర్రీ తిన్నాని. సో ఫైనలీ మా ఆయన కూడా లంచ్ చేయడానికి వచ్చారనమాట. ఏవో పాపం పొద్దున్న చపాతీలు ఉంటే అవే తింటున్నారు. మా ఆయన ఇంకా లంచ్ చేస్తుంటే నేను ఇక ఇవి గులాబ్ జామున్లు రౌండ్స్ చేస్తున్నాను. ఇది అయిపోయాక ఇంకా గులాబ్ జామున్లు చేయాలి. ఈ రౌండ్స్ చేయడమే చాలా ఇబ్బంది. లైక్ ఆ క్రాక్స్ లేకుండా చేయాలన్నమాట. క్రాక్స్ వస్తే ఏంటంటే విరిగిపోతాయి ఆయిల్ వేసిన వెంటనే. సో కొంచెం చూసుకుని మంచిగా చేసుకోవాల్సి వస్తుంది, టైం పడుతుంది అనమాట. ఫైనలీ గులాబ్ జామున్లు అయితే రెడీ చేసుకున్నాను. మాక్సిమం ట్రై చేశాను అనమాట క్రాక్స్ రాకుండా ఉండడానికి. క్రాక్స్ రాకుండా రౌండ్స్ చేసుకుంటే ఏంటంటే ఫ్రై చేసుకునేటప్పుడు చెదిరిపోవు అనమాట గులాబ్ జామున్స్. సో మీరు కూడా ఇలాగే చేయండి, ఒక చిన్న టిప్ అంతే. సో ఇంకా ఆయిల్ కూడా కాగిపోయింది. ఇవి ఫ్రై చేసుకొని పక్కన సిరప్ కూడా రెడీగా ఉందన్నమాట. ఇంకా గులాబ్ జామున్ రెడీ అయిపోతాయి. మా పిల్లల్ని తీసుకొచ్చేస్తే మా పాప ఎలా ఫీల్ అవుతుందో చూద్దాం. హ్యాపీగా ఫీల్ అవుతుంది, వావ్ గులాబ్ జామున్ అంటది, చూద్దాం. సో ఫైనలీ గులాబ్ జామున్లు అయితే రెడీ అయిపోయాయి అనమాట. బాగా వచ్చాయి, చూడడానికి అయితే చాలా బాగున్నాయి. సో మా పాప తిని చెప్తుంది అనమాట, ఇంకా ఎవరు టేస్ట్ చేయలేదు. మా పాప వచ్చాక మా పాప తిని చెప్తుంది అనమాట ఎలా వచ్చాయి అనేది. సో అలాగే ఈరోజు ఇంకా గోబీ కూడా చేద్దాం అనుకుంటున్నా. చాలా రోజులైంది అసలు ఈ కాలీఫ్లవర్ తెచ్చి, అలాగే పడుంది. సో ఇంక ఈరోజు గోబీ మంచూరియన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక నేను మా ఆయన బయలుదేరామన్నమాట మా పిల్లల్ని తీసుకురావడానికి. ఆల్రెడీ అందరూ వెళ్తున్నారు, స్కూల్ పక్కనే కాబట్టి. పొగ కనిపిస్తుందా? చూసాడా మనల్ని అసలు? Ricky, how was your day? Lucky, what's there in your hands? What's that? This is it. It was Stanley's birthday and oh, birthday? Yeah. You got some treat for his birthday. There's toys in there. Wow. Share it with him. You know, నీకు ఇష్టమైంది చేశా. Yes. సో స్కూల్ నుంచి వచ్చేసారు పిల్లలు. లక్కీ గులాబ్ జామున్ టేస్ట్ చేయి ఫస్ట్. ఈ బొమ్మలు ఎవరితో బర్త్డే అంట, వాళ్ళు ఇచ్చారు. సో ఇప్పుడు మా పాప గులాబ్ జామున్ తిని నాకు చెప్తుంది ఎలా ఉందో. నచ్చిందా? నచ్చిందా లక్కీ? యూ హ్యాపీ? గుడికి వెళ్దాం, ఓకేనా? స్నానం చేసి. ఏంటి చెప్పు, చూపించు ఏంటి. సరే వెళ్ళి ఆడుకో. నువ్వు తినవా గులాబ్ జామున్? వికీ, వికీ యూ డోంట్ వాంట్ గులాబ్ జామున్? గులాబ్ జామున్ ఎవరు తింటే వాళ్ళే గుడికి ఈరోజు. సో పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చి స్నానం చేసి రెడీ అయిపోయారు. వాళ్ళు రెడీగా వెయిట్ చేస్తున్నారు అనమాట గుడికి వెళ్ళడం కోసము. బట్ నేనేంటంటే ఇంకా మళ్ళీ వచ్చి డిన్నర్ ప్రిపరేషన్కి లేట్ అయిపోతుంది కదా అని ఇందా చెప్పా కదా గోబీ ఉందని, కాలీఫ్లవర్. అది గోబీ మంచూరియన్ కానీ గోబీ ఫ్రైడ్ రైస్ కానీ చేస్తానంటే మా వారు వద్దన్నారు. ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా, అవన్నీ ఏం తింటాం చైనీస్ ఫుడ్స్.
పప్పు అండ్ ఇది పకోడీ లాగా వేసేయమన్నారు. సో అందుకని కొంచెం పకోడీ లాగా కలిపేసి పకోడీ లాగా చేస్తున్నాను అనమాట. ఇంక ఇది అయిపోయిన తర్వాత నేను కూడా వెళ్ళి రెడీ అవ్వాలి, దీపం పెట్టుకోవాలి, చాలా పనులు ఉన్నాయి. సో ఇక ఫైనల్లీ ఈవినింగ్ పూజ కూడా అయిపోయింది అనమాట. పిల్లలు అయితే పాపం స్నానాలు చేసి రెడీగా ఉన్నారు టెంపుల్కి వెళ్ళడానికి. బట్ మా వారు ఏంటంటే అన్నారు అనమాట, కార్లో పెట్రోల్ లేదంట అండ్ అలాగే బయట టెంపరేచర్ ఏంటంటే -4లో ఉంది, మొత్తం ఐస్ ఫామ్ అయిపోయింది రోడ్ల మీద అంతా కూడా. సరే ఇంకా రిస్క్ ఎందుకని ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళలేదు అనమాట. ఇంకా ఈవినింగ్ 6 పైన అయిపోయింది టైం కూడా. ఇంకా నేను ఇక ఉపవాసం ఫినిష్ చేసుకోవాలి, ఫాస్టింగ్ కంప్లీట్ చేసుకోవాలి. గోబీ 65 వేసుకుని పప్పు వేసుకుని ఫుడ్ తినేద్దామా? పప్పే. మా పాపకి పప్పు అంటే వేపాకంత చిరాకు అనమాట. పప్పు చాలా హెల్దీ నాన్న, పప్పు తినాలి. సో ఇంకెళ్ళి డిన్నర్ చేసి పడుకుంటాం అనమాట. సో ఈవినింగ్ 7 అవుతుంది. ఇంకా నేను ఫాస్టింగ్ కంప్లీట్ చేసుకుంటున్నాను. పొద్దున్నుంచి ఏం తినలేదు కదా, అసలు కళ్ళు మొక్కలు తిరుగుతున్నాయి అనమాట. సో పప్పు అండ్ గోబీ 65 వేసుకుని తినేస్తున్నాను. మా వారిని అడిగితే మా వారికి ఆకలి లేదంట, మా పిల్లలకి ఆకలి లేదంట. 7 అవుతుంది టైం. సో నేను తినేస్తున్నాను. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి మాది ఇలా జరిగింది అనమాట. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.